పోలవరం జిల్లాలో షెడ్యూల్ గ్రామాలన్నిటినీ రంపచోడవరం పోలవరం జిల్లాలో పోలవరంలో ఉన్న షెడ్యూల్ గ్రామాలన్నిటినీ బయట గ్రామాల్లో ఉన్న గిరిజన గ్రామాలన్నిటినీ షెడ్యూల్ గ్రామాలతో బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నిటినీ షెడ్యూల్ గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రంపచోడవరం పోలవరం జిల్లాలో పోలవరం షెడ్యూల్ గ్రామాలన్నిటినీ మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. రాష్ట్రంలో 3 జిల్లాలు చేస్తే ఆ 3 జిల్లాల్లో ఒక జిల్లా పోలవరం జిల్లా అన్నారు. ఈ పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం పోలవరం జిల్లాని ప్రకటించారు. దీంట్లో ఇది ఎట్లుందంటే వ్యవహారం, ఇందాక మా సోదరులు చెప్పినట్టు పులిహారలో పులి లేదట, మైసూరు బోండాలో మైసూరు లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, ఈ పోలవరం జిల్లాలో పోలవరమే లేదు. ఇదేం విడ్డూరమో మాకు తెలియట్లా. ఒకటి, పోలవరం జిల్లాని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలని, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. చింతూరు, కోనవరం, విఆర్పురం ఆ మండలాల నుంచి రంపచోడవరంలో ఉన్నటువంటి 7 మండలాలుతో కలిపి జిల్లా ప్రకటించారు. కానీ పోలవరం పేరున్నటువంటి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్క షెడ్యూల్ గ్రామాన్ని దాంట్లో గలపల. ఇదే కాదు, 57 ఈ పరిధిలో బైఫర్కేషన్ సందర్భంగా టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలని విడదీశారు. ఈరోజు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. గిరిజనులే కానీ గిరిజన హక్కులు వాళ్ళకి అందట్లా. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం పోలవరం జిల్లా ప్రకటిస్తుందో ఆ పోలవరంలో ఉన్నటువంటి షెడ్యూల్ గ్రామాలన్నిటినీ కలిపి బయట ఉన్నటువంటి గ్రామాలని, గిరిజన గ్రామాలన్నింటినీ తెచ్చి కలిపి కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ జిల్లా ఏర్పాటు చేస్తే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఆర్డీఓ ఉంటాడు, స్పెషల్ అధికారులందరూ ఈ పని కోసమే, గిరిజనుల పని కోసమే అందరూ పనిచేయాల్సి వచ్చింది. 170 గిరిజన హక్కులను కాపాడుకునే దానికోసం ఈ అధికార యంత్రాంగం పనిచేయాల్సి వచ్చింది. కానీ అలాంటిది కాకుండా పోలవరాన్ని మాత్రం ఏలూరు జిల్లాలో ఉంచుతామంటున్నారు, పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇదే విడ్డూరం, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, ఇది తప్పుడు విధానం. ఈ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం. యావత్తు గిరిజన ప్రాంతం కోరుకుంటుంది గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ గ్రామాలన్నిటినీ పోలవరం జిల్లాలో కలపాలి. పోలవరంలో ఉన్నాయి వాటితో పాటు బయట మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ కూడా కలపాలని ఈరోజు కొరుటూరు నిర్వాసితుల గ్రామంలో ఉన్న సచివాలయం దగ్గర మెమోరాండం ఇవ్వటం జరుగుతుంది. రానున్న రోజుల్లో 50 మంది గిరిజన సోదరులు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కలపాలి షెడ్యూల్ గ్రామాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలను, షెడ్యూల్ గ్రామాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలని టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురంలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటి షెడ్యూల్ ప్రాంతంలో, పోలవరం షెడ్యూల్ ప్రాంతాలన్నింటి పోలవరం జిల్లాలో, పోలవరం షెడ్యూల్ ప్రాంతాలంతా పోలవరం జిల్లాలో